ఇప్పుడు మనము బ్లడ్ రిలేషన్లో ప్రాబ్లం 4 యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాము. ఎక్స్ అనే వ్యక్తి అతను నా తండ్రికి తండ్రి యొక్క మనవరాలి భర్త అని వైను పరిచయం చేశాడు. వై అనే వ్యక్తి ఎక్స్కి ఏమవుతాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎక్స్ అనే వ్యక్తి ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి అతను వైని పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఇక్కడ అతను నా తండ్రి యొక్క అంటే తండ్రి అంటే పైన జనరేషన్ కదా, తండ్రి యొక్క అతను నా తండ్రికి తండ్రి యొక్క అంటే ఇతని తండ్రి యొక్క మనవరాలి భర్త అనంటే ఇప్పుడు సిబ్లింగ్స్ కదా వీళ్ళిద్దరూ. ఇక్కడ ఏకైక మనవరాలు అని అడిగితే ఎక్స్నే అనుకునే వాళ్ళం మనం. సో మనవరాలి భర్త అనంటే వీరు సిబ్లింగ్స్ కాబట్టి మనం ఎక్సెస్ అని రాసుకుందాము. మనవరాలి భర్త ఎవరు? వై. ఇప్పుడు వై అనే వ్యక్తి ఎక్స్కి ఏమవుతాడు అనేది చూద్దాం. ఇతను మనవరాలు అవుతుంది. ఇతని జెండర్ మనకి తెలియదు. ఇక్కడ వ్యక్తి అని ఇచ్చారు, ఇక్కడ చేశాడు పరిచయం చేశాడు అని అంటే మనం మేల్ అనే అనుకోవచ్చు. అయితే వై అనే వ్యక్తి ఎక్స్కి ఏమవుతాడు అని అంటే బావ. ఆన్సర్ వచ్చేసి బావ అవుతాడు. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.